సరే ఏంటి కట్టడాల ఎపిసోడ్ ఇంకెక్కడితో ఆగేలా లేదు. రోజుకొక తాకీదులు ఇస్తున్నారు. ఈ కూల్చడాలు, అక్రమ కట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్న అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలోగా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. రోజుకొకటి వెలుగులోకి వస్తున్నది. అంటే దశల వారీగా విడుదల అవుతున్నాయి. తప్పకుండా వీళ్ళు సమాధానం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ వచ్చినప్పుడు ఓ రాజకీయ పార్టీగానో లేదా దానికి ఎవరి రైట్ఫుల్ ఓనర్గా ఎవరి పేరుందో వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు అది ప్రభుత్వం యొక్క ఆరోపణ ఏమంటే వాళ్ళు దరఖాస్తు చేసి ఏదో ఒక కనీసం ఒక ప్రహసనం ఒక ప్రాసెస్ అన్నా చేసి అనుమతి తీసుకున్నట్టుగా అక్కడ రికార్డ్స్లో లేదు. కట్టుకుంటూ వెళ్ళిపోయారు అవును భవనాలు కార్యాలయాలు అని అంటున్నారు. మీరు కూడా కట్టారంటున్నారు. వీళ్ళు సంవత్సరానికి 1000 రూపాయలు ఎంతో అంట సార్ లీజు 36 ఏళ్లకు. 36 ఏళ్ళకి అంటే చంద్రబాబు హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం ఈవెన్ కేసీఆర్ది కూడా ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఒక భవనం కడుతున్నారని దానికి నోటీసులు ఇవ్వడం ఏదో జరిగింది. సో అధికార పార్టీలు వాటికి తీసుకోవడం అనే ఒక వరవడి ఉంది. కానీ వీళ్ళు మరీ ప్రతి చోట కట్టారు. కొన్ని చోట్ల ఆర్టీసీ స్థలాలు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. కొన్ని ఆగిపోయినవి కూడా ఉన్నాయి. సహజంగా వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ తవ్వి తీస్తారు కదా. మీరే ఉంటే కొనసాగుతుంటుంది. అవును. సో వాటికి జవాబు ఇవ్వాల్సిందే, చట్టబద్ధంగా కోర్టుల్లో ఎదుర్కోవాల్సిందే, ఫైట్ చేయొచ్చు కదా. పేరు నాని గారు దీని మీద పెద్ద సుదీర్ఘమైన లైవ్ ఇచ్చి ఏవో సవాళ్ళు విసురుతున్నారు. ఏమన్నారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు నివాసం మీరు కూడా కట్టుకున్నారు అవన్నీ అన్నదిగా మీరు కూడా వెళ్ళి కేసేయండి. ఇప్పుడు మమ్మల్ని అంటే మిమ్మల్ని అంటాం అన్న దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా. అవును. ఇప్పుడు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే తప్పకుండా వాటి మీద మీరు కేసులు వేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. కానీ మీరు చేసిన వాటికి అయితే జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు వర్మ కూడా తప్పు చేసాడని చెప్పడం ద్వారా రవితో ఏమీ పోదు కదా. అవును. మీరు ప్రతి చోట కార్యాలయాలు కట్టుకున్నారు, వీటికి అనుమతి తీసుకోలేదు, పూర్తి ప్రాసెస్ అవ్వకుండానే మీరు ప్రొసీడ్ అయ్యారన్నది ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో భారీగా ఉన్నాయి. ఇవన్నీ ఖరీదైనవి. వీళ్ళు 700 కోట్లు చేస్తాయి అవన్నీ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అవును. మీరు మాకంటే ఖరీదైనవి వాళ్ళు అంటున్నారు. మీరు కోర్టుల్లో వీటిని తేల్చుకోండి, తప్పకుండా చూస్తారు కదా. కానీ సమాధానం ఇవ్వకుండా సమర్థించుకునే అవకాశం మటుకు లేదు. పొలిటికల్ అంటే రాజకీయ ఎదురుదాడి ఇక్కడ వీళ్ళని కాపాడగలిగిన పరిస్థితి లేదు. చట్టబద్ధమైన సమాధానం, చట్టబద్ధమైనటువంటి ప్రతివాదన ఏంటో కోర్టుల్లో చెప్పి వాళ్ళు సంతృప్తి పరిస్తే తప్పకుండా అది అవుతుంది. సరే ఏంటి ఢిల్లీ అంట కోసం అంటే ఒక చిన్న తేడా ఉంది. వైసీపీ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగాయి ఎక్కువగా. నేను నిన్న కూడా చెప్పినట్టుగా గీతం యూనివర్సిటీ, అయ్యన్న పాత్రుడు కాంపౌండ్, సభంహరి కాంపౌండ్, చంద్రబాబు ఉన్న నివాసం, ఎక్కువగా నివాసాల మీద ఇవి జరిగాయి. ఎక్కువగా విశాఖపట్నం ఆఫీస్కి ఒకదానికి మటు టీడీపీ ఆఫీస్కి ఏదో నోటీస్ ఇచ్చారు. ఒక దశలో గుంటూరులో ఉన్న ఆఫీస్ మీదకి కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తే న్యాయస్థానం ఏదో కొంచెం ఆపింది. అంతేగాని మరి ఇప్పుడు ఇంత కట్టగట్టి చెప్తున్న వాళ్ళు మరి మీరు ఎందుకు అప్పుడు చేయలేదు? ఊరికే వ్యక్తిగతమైన వాటిని ఇప్పుడు ఉదాహరణకు ఇంటి కాంపౌండ్ ముందుకు జరిగింది, అది నడుస్తుంటుంది. దాన్ని అవన్నీ రాజకీయ సమస్యలు అయిపోయినాయి. దురదృష్టవశాత్తు చేయబడ్డాయి వ్యక్తిగత అంశాలు. వాటి నుంచి బయటికి రావాలి. మీరు ఎట్లాగూ ప్రభుత్వం కూడా నేను అంటాం ఇదో సామూహిక సమస్యగా ఉంది కాబట్టి ప్రతి చోట ఉంది అంటున్నారు కాబట్టి వాటి అన్నింటినీ మీరు స్పెసిఫిక్గా ఒకసారి కోర్టులో నోటిఫై చేసి మేము ఫలానా తేదీ లోపల చేయకపోతే ఇలా చర్యలు తీసుకుంటామని చెప్పేస్తే అయిపోతుంది, జరుగుతుంది ఇంకా. అవును. సరే ఏంటి ఢిల్లీ అండ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర తాపత్రయపడుతున్నారట. కేసులు మాఫీ చేసుకోవడానికో లేకపోతే ఆయనకి బెయిల్ రద్దు చేయకపోవడానికి అన్నది ఎక్కువ జరుగుతున్న ప్రచారం. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిపక్ష